ఒక అబ్బాయి, అందులోనూ అర్ధరాత్రి మేడ మీద మందు బాటిల్తో నిలబడ్డాడంటే ఆ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉందని. వయసులో ఉన్న అబ్బాయికి ప్రాబ్లం అంటే అయితే మనీ అవ్వాలి, లేకపోతే అమ్మాయి అవ్వాలి. నా వాళ్ళకం చూస్తుంటే మనీ ప్రాబ్లం అనిపించట్లేదు కదా. మీరు అనుకున్నది కరెక్టే, నా ప్రాబ్లం ఖచ్చితంగా అమ్మాయి. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, కానీ ఆ విషయం అమ్మతో చెప్పడానికి చాలా కష్టపడుతున్నా. ఇంతకీ అమ్మాయి ఎవరో మీకు తెలియాలంటే నా లైఫ్లో ఒకరోజు వెనక్కి వెళ్ళి చూసి రావాలి. పదండి వెళ్ళి చూసేద్దాం. ఒక్క నిమిషం ఆగండి, ముందు వినండి, ఆ తర్వాత చూడండి. రే రాడ్డు లేరా. ఏంట్రా నీ బాధ? ఉడుకునో లేపు సాగుతున్నావు. కోపడకరా రాడ్డు. అర్లే, ఎందుకు మ్యాటర్ ఏంటి చెప్పు. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. అవునా, అయితే చెప్పుకో. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. అంటే నేను అవన్నీ వద్దు, ముందు పాయింట్కి రా. అదేరా, నేను అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మాకు నమ్మకం లేదు దొరా. 3 నెలల నుంచి ఇదే మాట విని విని విసిగొస్తుందిరా. ఏ అబ్బాయి అయినా అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే రిజెక్ట్ చేస్తుందా అని భయపడతాడు. కానీ నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడడానికే భయపడుతున్నావు. ఇవన్నీ అయ్యే పనులు కాదు, కానీ దా ముసిదాన్ని పడుకో. అవునా, రేపు చూడు బొమ్మ దద్దరిల్లిపోద్ది. చే, ఇలాంటి దద్దరింపులు నీ దగ్గర చాలానే చూశాను, కానీ ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా దగ్గర ప్లాన్ ఉంది, రేపు పొద్దునే లేపై చెప్తా. ఏంటి ఎవరున్నాడు? ఏయ్ ఏయ్, వడ్డున్నా రూపాయి ఏడు పీకెట్టినాను. అదా రాత్రి అయితే ఆగి వాగేసాను, కానీ నాకు అంత సీన్ లేదు. అయినా ఆ విషయం ఇప్పుడు తెలుసుకున్న చేతులు చోట్ల కొట్టేస్తున్నాడు. నీ గురించి నాకు తెలుసుకోరా. రే అమ్మాయి వచ్చేటరా. దేవుడు నువ్వు. ఇంకా 5 నిమిషాలు ఉంది కదా, అప్పుడే కంగారు పడుతుంది అదవా. అబ్బో, నీ చేసి నేను దాటి చాలాసేపోయిందిరా. అర్రే అవును కదా, రాత్రి ఏదో ప్లాన్ అన్నావు, బాగా గుర్తేసావు. ఒకసారి మర్చి ఎందుకురా? ఒకసారి ఎవరా వీడొకడు. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తా, నువ్వు లిఫ్ట్ చేసి ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలో చెప్పావు అనుకో, నేను అమ్మాయితో మాట్లాడేస్తా. సెట్. అర్థం కాలే. ఏం లేదురా, చాలా సింపుల్. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తా,
నువ్వు లిఫ్ట్ చేసి ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలో చెప్పావంటే నేను అమ్మాయి దగ్గర అదే రిపీట్ చేస్తా, సెట్ అంతే. అర్థం కాలేదంటే అర్థమయ్యేలా చెప్పమని, మళ్ళీ అదే చెప్పమని కాదు. లే నీ అబ్బా. ఏంటి ఎలా బుక్ చేసాడు? ఏయ్ అమ్మాయి వెళ్ళిపోతుందిరా. చూస్తా కదరా, పిలిస్తే అవుతుంది. అర్థం కాలేదురా. పిలవరా. ఏమని పిలవాలి? ఏదో తిరిగి తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు పిలవరా, అమ్మాయి వెళ్ళిపోతుంది. తొందరగా పిల్లరా, అమ్మాయి వెళ్ళిపోతుంది. ఓయ్ అమ్మాయి, ఇదేంటి పిలిచిన తిరిగేసింది? రే అమ్మాయి నేనే చూస్తుందిరా. నాకు తెలుసురా. రే అమ్మాయి నేనే పిలుతుంది రోయ్. నువ్వు నోరు ముయ్యి. చెప్పండి. చెప్పు. ఏం చెప్పాలి? ఎందుకు పిలిచావు? అంటే అది మాట్లాడడానికే కదా. అయితే మాట్లాడు. అంటే మీరు మరీ ఇంత డైరెక్ట్గా పిలిచి మాట్లాడమంటే ఏం చెప్తామండి? అబ్బో పోనీ ఒక గంట ప్రిపేర్ అయ్యొచ్చి మాట్లాడతావా? వద్దులేండి, ఇప్పుడే బెటర్. రే ఏదో చెప్పరా. తన పేరేంటి అడగరా. తన పేరు ఆల్రెడీ మనకు తెలుసు కదరా. ఆ ముక్క అమ్మాయి తెలియదు కదరా. అది కూడా పాయింటే కదా. నాతో మాట్లాడమంటే నీలో నువ్వు మాట్లాడుకుంటావేంటి? అంటే ఏం అడగాలని ఆలోచిస్తున్నా. మీరు మరీ అంత కోపంగా చూడకండి, నాకు అసలు కాలు చేతులు ఆడతలేదు. మీరేమనుకోకపోతే కొంచెం అలా నడుస్తూ మాట్లాడుకుందామా? సరే పద. నన్రా బాబు. మీ పేరు? సాయి పవన్. సాయి పవనా? ఇదండి మన పేరు చెప్తుంది. నాకు ఎక్కడో తేడా కొడుతుంది సీనా. నెక్స్ట్ టైం అడగలో చెప్పు. అమ్మ ఏం చేస్తుంది అడగరా. మీరేం చేస్తూ ఉంటారు? నేనా? బీటెక్ 80%తో ఫినిష్ చేసి రోడ్డు మీద ఖాళీగా తిరుగుతుంటా. ఇది నిజంగానే తేడా కొడుతుంది రోయ్. ఏమండి మీరు కన్ఫ్యూజన్లో మీ డీటెయిల్స్ అనుకుని నా డీటెయిల్స్ చెప్తున్నారండి. కన్ఫ్యూజ్ అవుతుంది నువ్వు, నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నేను కన్ఫ్యూజ్ అవడం ఏంటి? హలో రేయ్ రేయ్ వినిపిస్తుందా? అమ్మని అమ్మ ఏదో చెయ్యాలి, నేను చంపేస్తాడు. ఏంటి అలా స్ట్రక్ అయిపోయావు? రా. అదొరికేసానంటే బాయ్ అన్నయ్య. ఇక్కడి నుంచి అర్జెంటుగా దుబ్బాయవా? నేను దుబ్బేస్తాను కానీ నువ్వు దొరికేసినట్టేగా. సిచ్యువేషన్ చూస్తుంటే నాకు అది అనిపిస్తుందిరా. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. బాయ్ సిస్టర్. వామ్మో ఏంటిదంతా? అంటే రాత్రి ఊహలో గుసగుసలాడే అనే సినిమా చూశాను. ప్లాన్ బాగుంది కదా, వర్కౌట్ చేద్దాం అనుకున్నాను. కానీ అలా తేడా కొట్టేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. హో అవునా? ఇంతకీ ఆ సినిమాలో హీరో ఎవరు? నాకు సౌర్య. తను ఆ సినిమాలో ఎవరికి హెల్ప్ చేస్తుంటాడు? వాళ్ళ బాస్కి. ఇంతకీ తను చెప్పే మాటలు ఎవరి మనసులోవి? హీరో మనుషులవి. మరి ఈ సీన్లో హీరో వాడా నువ్వా? నేనే. మరి వాడి ఫీలింగ్స్తో నీకేంట్రా పని? నీ మనసులో ఉన్నదేంటో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది నువ్వు చెప్పు. వాడు చెప్పింది వీడు మాట్లాడింది కాదు. అర్థమైందా? ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ సేమ్ ప్లేస్ సేమ్ టైం. నువ్వే కాదు, నేను కూడా నీకు విషయం చెప్దామనుకుంటున్నా. అదేంటో కనుక్కుని రేపొచ్చి నాకు చెప్పు. ఏం చెప్దాం అనుకోండి. అసలు దానికి ఏం చెప్పాలి?
చెప్తాం అనుకుంది, ఏం అర్థం కావట్లా. చూసి కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాం. నేను పట్టించుకోకపోయినా వెనకాల రావడం మాత్రం మానవు కదా. అసలు నువ్వు నన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూసావు? 6 months బ్యాక్. ఎప్పటి నుండి ఫాలో అవుతున్నావు? 3 months నుండి. అబ్బో, మాట్లాడడానికి మాత్రం ఈరోజు ధైర్యం వచ్చిందా సార్కి? ఆరు నెలల ముందు నేను చూసిన మాట నిజం. 3 నెలల నుండి నేను ఫాలో అవుతున్న మాట కూడా నిజం. 4 రోజుల నుంచి నీకు ప్రపోజ్ చేద్దామని నీ చుట్టూ పిచ్చిన కొడుకులా తిరుగుతున్న మాట కూడా నిజం. కానీ ఇదంతా నీ ముందుకు వచ్చి చెప్పే ధైర్యం నాకు నిన్నటి వరకు లేదు. ఎందుకంటే నిన్ను అలా దూరం నుంచి చూడడానికి చేసిన ధైర్యం ఇలా నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడం చేయలేకపోయాను. అందుకేనేమో నీకు నాకు మధ్య దగ్గర అవ్వలేనంత దూరం ఉండిపోయింది. ఆ దూరం దగ్గర చేద్దామని నా తాపత్రయం అంతా. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఈ దగ్గరని ఎప్పటికీ దూరం చేసుకోకూడదనే భయంతో చెప్తాను. ఐ లవ్ యూ. ఎందుకని అలా చెప్పడం నాకు తెలీదు, వేరేలా చెప్పే ఉద్దేశం కూడా లేదు. ఓయ్, ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు అండి? ఏం చెప్పాలి? ఏదో చెప్పేసి వెళ్ళు. ఇప్పుడే కదా చెప్పావు, ఆలోచిస్తాలే. తొందర ఏముంది? ఒక అమ్మాయి ఆలోచిద్దామని చెప్పిందంటే ఆ అమ్మాయి మైండ్లో ఆల్రెడీ ఎస్ చెప్దామని ఎస్ అన్నట్టేగా. ఏంటి, ఊహలు గుసగుసలాడే సినిమాతో పాటు తొలి ప్రేమ కూడా చూసొచ్చావా? ప్రపోజ్ చేద్దాం సరేక లవ్ సీన్స్ అని లూప్లో పెట్టుకుని చూసేసా. ఏడ్చావులే. ఓయ్, నన్ను ఏదో విషయం కనుక్కోమన్నా అది చెప్దామని వస్తే ఏమనుకుని అలా వెళ్ళిపోతున్నామండి. అదొకటి ఉంది కదా, మర్చిపోయా. ఇంతకీ ఏం కనుక్కున్నావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, ఆ విషయం నాతో చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నావు. ఎంత జరిగినా ఏం చెప్పకుండా ఇంకా అలానే వెళ్ళిపోతున్నావు. నీకేమైనా లూజా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అంత ఓవరాక్షన్ కవర్ చేయడానికి ట్రై చేయకు, నాకు అంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది? నీకు నేనంటే చాలా ఇష్టం అని. ఇంతకీ ఈ విషయం నీకెలా తెలిసింది? నువ్వేగా చెప్పావు. ఏంటి ఇంకా అర్థం కాలదా? అసలు ఏం చెప్దాం అనుకుంది? అసలు ఏం చెప్దాం అనుకుంది? అసలు ఏం చెప్దాం అనుకుంది? అసలు ఏం చెప్దాం అనుకుంది? ఓ, అసలు ఏం చెప్దాం అనుకుంది? 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 రే రే రే, ఏమైందిరా? నీ విషయం అమ్మాయికి చెప్పావా? లేదురా, చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ కానీ నా వల్ల కాలేదురా, ధైర్యం సరిపోలా. సరే, నువ్వేం బాధపడకో. నైట్ సిట్టింగ్ ప్లాన్ చేద్దాం, బాగా థింక్ చేసి రేపు వేరేలా ట్రై చేద్దాం. మన సంగతి పక్కన పెట్టు, ఆ అమ్మాయిదో మనకు చెప్దాం అనుకుంటుంది, పైగా అదేంటో కనుక్కుని రేపు వచ్చామని చెప్పమంటుంది. ఇది ఎక్కువ టిస్ట్రా మావా. అదే కదా, బుర్ర పాడైపోతుందిరా. ఈ టెన్షన్స్ అన్నీ వదలాలంటే అర్జెంట్గా దమ్మేసేయాలి. నేను ఈలో పాలేస్తా, నువ్వు అరేంజ్మెంట్స్ చేయి. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటా. ఎరా చిన్న, ఇక్కడేం చేస్తున్నావు? నేను చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్తున్నా. నీ సంగతి ఏంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే చిన్న పని మీద బయటికి వెళ్తున్నా. నాకు తెలుసులే, వదిన దగ్గరికే. వదినా? వదిన ఎవర్రా? ఏం తెలియనట్టు నాటకాలు ఆడకు. ఆ రోజు గ్రౌండ్ దగ్గరకు వచ్చిందిగా. చా ఓరిని, చిన్నపిల్లల బౌలింగ్లో కొట్టడమేంట్రా? నువ్వు వేయరా? రే పవన్గా, నిన్ను ఈ బాల్ ఎలా అయినా అవుట్ చేస్తా.
షట్ మ్యాచ్ ఓడిపోయామే. చా అనవసరంగా వాడిని ఆ టీంలోకి ఇచ్చా. నా టీంలో తీసుకోవాల్సిందే. బాలీ ఏంటి? ఇవ్వు. ఇస్తా గానీ ఆగు. తను ఎవరు? పాప మీ అక్కకి చూడనుకుంటా. మా అన్న. ఓ, తను ఏం చేస్తుంటాడు? చదువైపోయి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతుంటాడు. అదంతా సరే కానీ నువ్వెవరు? ఇదంతా నీకెందుకు? అన్నయ్య సరే నువ్వు వెళ్ళు. రే చిన్న, ఆ అక్కని చూస్తే గుర్తుపడడం అలా? పాప మా అక్కకి చెవులేమో మిషన్ ఉంది. చెవుడా? సరే నువ్వు వెళ్ళు. వెళ్తానులే. అయినా ఇవన్నీ నీ పర్సనల్ మ్యాటర్స్ కదా, నాకెందుకు. వెళ్ళు ఆడుకో. బాయ్. అసలు ఏం చెప్దాం అనుకుంది? అన్నా, హాయ్ అన్నా. హాయ్ రా తమ్ముడు. నువ్వేంట్రా ఇక్కడ? మూవీకి వెళ్తున్నా అన్న, ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. అవునా, ఎంజాయ్. అన్నా జాబ్ వచ్చిందన్నా. కంగ్రాట్స్ రా తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. అన్నా జాబ్ వచ్చినట్టు వదిన కూడా చెప్పన్నా. వదిన ఎవర్రా? జోకులు ఆపన్నా. జోకులేంట్రా, నేను సీరియస్గానే మాట్లాడుతున్నా. వదిన ఎవరు? ఆ రోజు బస్ స్టాప్లో నీతో పాటు ఉంది కదా. బస్ స్టాపా? నీ అబ్బా ఎంతసేపు రా? సరే త్వరగా రా. హాయ్ రా తమ్ముడు. హాయ్ అన్నా. ఏమైందిరా, చాలా డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదన్నా, ఇంకో గంటలో ఇంటర్వ్యూ ఉంది, కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి రా, జస్ట్ ఇంటర్వ్యూ కదా. జస్ట్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ జరిగేదేమో ఇంగ్లీష్లో. నా ఇంగ్లీషా అంతంత మాత్రమే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందులో అర్థం కావడానికి ఏముందిరా, ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకో. వాడిని నేను ఇంటర్వ్యూ చేసేది నీకు సబ్జెక్ట్ గురించి ఏం తెలుసు, బేసిక్స్ ఏమొచ్చు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా, నీ క్యాపబిలిటీ ఏంటి, ఇవి తెలుసుకోవడానికి అంతే. దానికి ఇంగ్లీష్తో సంబంధం లేదు. నీకు తెలిసింది వాడికి కావాల్సింది నీ భాషలో వాడికి అర్థంలో చెప్పడానికి ట్రై చేయి, చాలు. నీకు జాబ్ ఇవ్వాలా వద్దా అనేది వాడు డిసైడ్ చేసుకుంటాడు. నీలో మ్యాటర్ ఉంది అని నాకు అర్థమైతే చాలు. మనకు జాబ్ వచ్చినా రాకపోయినా అది అవసరం తెలిసినప్పుడు అది ఎలానో నేర్చుకుంటాం. కాబట్టి పనిలో పడ్డాక అన్నీ అవే అర్థమవుతాయి. ఎక్కువ ఆలోచించుకో, సరేనా? నీకు జాబ్ కష్టంగా వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్నా. సరే బాగా తమ్ముడు. ఎవర్రా మనోడు? తమ్ముడు. తమ్ముడా? మన తమ్ముడేనా? హాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీకు ఈ జాబ్ కన్ఫామ్గా వస్తుంది. ఇంతకీ మీరు? ఇప్పుడు మాట్లాడి వెళ్ళాడుగా పవన్ అన్న, మా సీనియర్. తను మీకు అన్నీ అయితే నేను మీకు వదినవుతా. ఓ, అన్నా నాకు టైం అవుతుంది, నేను. సరేరా తమ్ముడు. అన్నా నీకు తెలుసో లేదో నాకు తెలీదు, కానీ తను ఆ రోజు వైట్ ఇయర్ ఫోన్స్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుందన్నా. ఇయర్ ఫోన్స్ హ్యాండ్ బ్యాగ్గా? సరే అన్న, నేను. సరే, ఇయర్ ఫోన్స్ హ్యాండ్ బ్యాగా ఎవరంటారు? బావా, ఇంత లేట్గా వచ్చావేంటి బావా? చూశారు కదా, ఇది నా సిచ్యువేషన్. నేను లవ్ చేస్తున్న అమ్మాయికి ఏం చెప్పాలో నాకు తెలీదు. నాకు తెలియకుండా నన్ను లవ్ చేసే అమ్మాయి ఎవరో నాకు అర్థం కాదు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాలి.
వైట్ కలర్ ఇయర్ ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్. వాళ్ళు చెప్పినట్టు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయితే ఎంత బాగున్నావు. ఈ అమ్మాయి అంటావా? తినే ఎందుకు కాకూడదు? ఒకవేళ తినే అయితే ఓయ్ అదంతా సరే గాని ఇంతకీ అది నేనే అని ఎలా కనుక్కున్నావు? నేనేం కనిపెట్టలా, నువ్వే దొరికేసావు. ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా అనగానే నిజమైతే కంగారు పడుతుంది, అదే అబద్ధం అయితే కోపడుతుంది. కానీ నీ ఫేస్లో వీడికి ఎలా నిజం తెలిసిపోయింది అనే కన్ఫ్యూజన్ నుంచి వచ్చిన కంగారు కనిపిస్తుంది. అండ్ ఇంకోటి, వాళ్ళు చెప్పినట్టు నీ ఇయర్ ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్ ఇవి చాలు నువ్వేని కనిపెట్టడానికి. అంటే చీకట్లో బాణం వేసావా? బాణం చీకట్లో వేసినా తగలాల్సిన వాళ్ళకే తగిలింది కదా. అదంతా సరే కానీ ఎప్పటికైనా నిజం ఒప్పుకుంటావా? నిజం చెప్పాలి అంటే నువ్వు నన్ను చూడకముందే నేను నిన్ను చూశాను. నువ్వు నన్ను ఫాలో అవ్వకముందే నేను నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు నాకు ప్రపోజ్ చేయడం కాదు, నేనే నీకు నిన్న ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. అది చెప్దామనే ఆగాను, ఈలోపు నువ్వే పిలిచావు. ఓయ్ అమ్మాయి, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నీ క్యారెక్టర్ నచ్చింది. సెకండ్ టైం నేను చూసినప్పుడు నీ ఇన్నోసెన్స్ నచ్చింది. ఇలా నేను చూసిన ప్రతిసారి ఏదో విషయం నాకు నచ్చుతూనే ఉంది. నన్ను చూడ్డానికి, నాతో మాట్లాడడానికి నువ్వు వేసే వేషాలతో పాటు నువ్వు కూడా నచ్చేసావు. నిజానికి అబ్బాయిలు స్మార్ట్గా ఉండడం కన్నా ఇన్నోసెంట్గా ఉంటేనే మా అమ్మాయిలకు నచ్చుతారు. నేను ఊహలో గుసగుసలాడే తొలి బ్రహ్మ చూసి వచ్చినట్టు నువ్వు రాజారాణి సినిమా చూసి వచ్చావా? ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యాక లవ్ సీన్స్ అని లూప్లో పెట్టుకుని చూస్తా బ్రదర్. ఇంకాసేపు పట్టుకోవచ్చు కదా. కకృతి పడుకు, ఇది రోడ్డు, మూసుకుని పదా. సర్లే. అవును, నాకు డౌట్. లేట్ ఎందుకు కానీ? మీ జూనియర్కి ఇంటర్వ్యూ గురించి అంత క్లాస్ పీకావు కదా, అన్నిసార్లు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావా? నీకు ఇంగ్లీష్ అంత బాగా వచ్చా? అస్సలు రాదు. రాదా? మరి అదేంటి తనకు అంత లెక్చర్ ఇచ్చావు? ఓ అదా, ఆ టైంలో వాడికి కావాల్సిన కాన్ఫిడెన్స్, నేను అదే ఇచ్చాను. ఇంక ఇంగ్లీష్ గురించి అంటావా? నాలాంటి తెలివైన వాళ్ళందరూ నాకు తెలిసిన దాని గురించి కన్నా తెలియని దాని గురించే కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. నేను అదే చేశాను. చెప్పడం మర్చిపోయాను, వాడికి థ్యాంక్స్ చెప్పమన్నాడు. అదంతా సరే కానీ నువ్వు బీటెక్ ఫినిష్ చేసావు కదా, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇన్ని తెలుసుకున్న దానివి అదొకటే తెలుసుకోలేకపోయావా? చెప్పు. ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఓహో, అందుకేనా ఈ సినిమాలు పిచ్చి? ఇంతకీ నీ సినిమా పేరేంటో చెప్పలేదు? పవన్ గాడి ప్రణయ గాథ. చూశారు కదా, ఈ పవన్ గాడు ఈ ప్రణయ్ కోసం పడే బాధే పవన్ గాడి ప్రణయ్ గాథ. సాయి పవన్ సైనింగ్ ఆఫ్.